అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నకరికల్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఉమారాణి కృష్ణమూర్తి గారు, కౌన్సిలర్లు చేగోని సైదులు రావులమ్మ గారు, అట్లాగే నిన్న చేగోని లక్ష్మణ్ అఖిల గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న గారు ఈ జిల్లా అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి కృషి, ఈ జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నానికి తోడుగా అండగా మా వంతు సహాయ సహకారాన్ని అందించాలనే ఉద్దేశంతోనే వారు కాంగ్రెస్ పార్టీలకు వచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా స్వాగతం, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాము. వారితో పాటు గతంలో ఆ వార్డులలో పోటీ చేసినటువంటి మా రత్నారెడ్డి బొమ్మలమ్మ కానీ, అట్లాగే మా వెంకన్న కానీ, గంగాధర్ పద్మ కానీ, వీళ్ళను కూడా కాపాడుకుంటాం, రక్షించుకుంటాం, అది నాది బాధ్యతగా వారికి కూడా హామీ ఇస్తూ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా అందరినీ కడుపులో పెట్టుకొని కాపాడుకునేటువంటి ఒక గొప్ప గుణం ఉన్నటువంటి పార్టీ. వాళ్ళందరూ కూడా అధైర్యపడకుండా వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా వీళ్ళను ఆహ్వానించి అందరం కలిసి పనిచేద్దామన్నందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఈరోజు నకరికల్ మున్సిపాలిటీ ఇది పూర్తిగా గ్రామ పంచాయతీ కాదు, ఇది పూర్తిగా మున్సిపాలిటీ కాదు, మధ్యస్థంగా ఉన్నటువంటి ఒక పరిస్థితి. దీనికి వస్తున్నటువంటి ఆదాయ వనరులు చాలా తక్కువ, ఇన్కమ్ సోర్స్ లేనటువంటి ఒక మేజర్ పంచాయతీకి అటు ఇటుగా ఉన్నటువంటి మున్సిపాలిటీ. మా అందరి లక్ష్యం ఇప్పటి వరకు కాంగ్రెస్లో ఉన్న 9 మంది కౌన్సిలర్లు కానీ, అంతకుముందు ఇక్కడ సర్పంచ్ పనిచేసినటువంటి రాఘవరెడ్డి గారు కానీ, లింగాల వెంకన్న గారు కానీ, అట్లాగే పెద్దలు శ్యామల సీనన్న కానీ, మా సుకన్యత కానీ, ఇక్కడ ఉన్నటువంటి బ్రహ్మదేవ రమేష్ కానీ, వీళ్ళందరి లక్ష్యం కూడా ఒకటే, నకరికల్ పట్టణాన్ని ఒక అద్భుతమైనటువంటి పట్టణంగా తీర్చిదిద్దుకోవాలనేటువంటిదే ఈరోజు జైన్ అవుతున్నటువంటి కౌన్సిలర్లు కానీ, అంతకుముందు ప్రజాప్రతినిధులుగా, నాయకులుగా పనిచేసినటువంటి వాళ్ళ లక్ష్యం. మేమందరం కలిసి ఒక విజన్తో నకరికల్ను అభివృద్ధి చేయడానికి ఒక విజన్ను మేము ప్లాన్ చేసుకొని, ఒక విజన్ను మేము రూపొందించుకొని, ఒక విజన్ ప్రకారంగా ఈ నకరికల్ను అభివృద్ధి పదంలో తీసుకుపోతాం. నకరికల్ ముఖ్యమంత్రి వరకు అందరం కష్టపడి పనిచేయవలసినటువంటి అవసరం, బాధ్యత ఉంది. ఆ అవసరాన్ని, ఆ బాధ్యతను గుర్తించి అందరం సమిష్టిగా ఒక వేదిక మీదకి, ఒక తాటి మీదకి వచ్చేసి మేము పనిచేసి ఈ పట్టణాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవాలనే లక్ష్యంతో ముందుకు పోతాము. వారు కౌన్సిలర్లుగా గెలిచి దాదాపు ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీలో 12 మంది కౌన్సిలర్లు, 12 మంది కౌన్సిలర్లు గతంలో ఏ జెండా మీద గెలిచినా కానీ వారి వార్డులకు పనిచేసింది మాత్రం చాలా తక్కువ. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్తోని అక్కడక్కడ కొంత కార్యక్రమాలు జరిగిన అవి ఒక విజను, ఒక స్పష్టత లేదు, ఒక ప్లాన్తో జరిగినటువంటి కార్యక్రమాలు కావు. నకరికల్ హైవే సెంట్రల్ లైటింగ్ కానీ, సైడ్ డ్రైన్ కానీ, ఇవన్నిటికీ 26 కోట్ల రూపాయలు వచ్చినాయి. 26 కోట్లలో ఇప్పటికీ 23 కోట్లు అయిపోయినాయి అని చెప్పేసి మేము రివ్యూ చేస్తే కాంట్రాక్టర్స్ కానీ మిగతా వరకు, అంటే ఎక్కడ పని అక్కడనే ఉన్నది. ఇక 3 కోట్లతో మిగతా పనులన్నీ అయ్యేటువంటి ఒక పరిస్థితి. అదే 40 కోట్ల పైచిలకు కనుక నిధులు పెట్టుంటే ప్రొఫైల్ సిస్టంలో ఇటు చివరి నుంచి అటు చివరి వరకు రోడ్ అయ్యేది, లైన్స్ అయ్యేది, సెంట్రల్ లైటింగ్ అయ్యేది, జంక్షన్స్ అయ్యేది. బట్ 26 కోట్లలో 23 కోట్లు అయిపోయి ఈరోజు ప్రొఫైల్ సిస్టంలో రోడ్డు కావాలన్నా, డ్రైనేజీ కరెక్ట్గా మనం ప్లాన్ చేసుకోవాలన్నా మళ్ళీ తిరిగి అంత డబ్బు పెట్టవలసిన పరిస్థితి. అదే ఆనాడు 26 కోట్లకు ఎంతవరకు అయితే అంతవరకు ప్రొఫైల్ సిస్టంలో రోడ్డును అక్కడి నుంచి ఇక్కడి వరకు సరి చేసి, సెంట్రల్ లైటింగ్ పెట్టి, సైడ్ డ్రైన్ కట్టి, మిగతా దానికి ఇంకొక 10 కోట్లు ఎక్స్టెన్షన్గా తెచ్చుకొని ఉంటే
ఈరోజు డబ్బులు వృధా అయ్యేటువంటి పరిస్థితి కాదు. ఇవన్నిటిని గమనించినటువంటి కౌన్సిలర్లు, ఇవన్నిటిని గమనించినటువంటి అనేక మంది నాయకులు ఈరోజు ఒక విజన్తో ఈ టౌన్ను డెవలప్ చేసుకోవాలంటే ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రి ఉండు, ఒక విజన్ ఉన్న ఈ జిల్లా మంత్రి ఉండు, ఒక విజన్ ఉన్న ఒక ఎంపీ ఉన్నాడు. కాబట్టి వీళ్ళ సారథ్యంలోనే ఈ టౌన్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి మురికి కుప్పల్లాగా ఉన్నటువంటి నగరికలను ఒక అద్భుతమైనటువంటి సిటీగా, అద్భుతమైనటువంటి టౌన్గా రానున్న 5 సంవత్సరాల్లో దీన్ని తీర్చిదిద్దుకుందాం, తయారు చేసుకుందాం అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు కృష్ణమూర్తి ఉమారాణి గారు కానీ, అట్లాగే చెవుకొని రాములమ్మ సైదులు గారు కానీ, అట్లాగే చెవుకొని లక్ష్మణు అఖిల కానీ వీళ్ళందరూ కూడా మాతో కలిసి నడవటానికి వచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా వెల్కమ్ చెప్తూ, వీళ్ళందరం ఈ రోజు నుంచి వన్స్ కాంగ్రెస్ కండువ వేసుకున్నాక ప్రతి వాళ్ళు కాంగ్రెస్ కుటుంబ సభ్యులే. ఒకసారి కాంగ్రెస్ కండువ వేసుకున్న తర్వాత కొత్త పాత అనే తేడా లేకుండా అందరం సమిష్టిగా కలిసి ముందుకు పోయి రానున్న స్థానిక సంస్థల ఎన్నికలైనా, రానున్న సింగిల్ విండో ఎన్నికలైనా, ఆఫ్టర్ 20 months తర్వాత వచ్చేటువంటి మున్సిపాలిటీ ఎన్నికలైనా వారు వన్ సైడ్గానే కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ చేసుకునేటువంటి పద్ధతిలో ముందుకు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.